ఒక తల్లి ఒకేసారి 100 మంది శిశువులకు జన్మనిచ్చింది. అవును, మీరు విన్నది నిజమే. ఆమె పేరే గాంధారి. గాంధారి భర్త ధృతరాష్ట్ర పుట్టుగుడ్డివాడు. తన భర్తకి సమానంగా ఉండాలని గాంధారి తన కండ్లకి గుడ్డ కట్టుకొని జీవితం మొత్తం అంధకారంలో ఉండిపోయింది. ఆ త్యాగం చూసి వ్యాసమహర్షి గాంధారికి 100 మంది పుత్రులకు జన్మనీయగలిగే వరమిచ్చాడు. అయితే గాంధారి 2 సంవత్సరాలు కడుపుతో ఉంది. కానీ ప్రసవం జరగలేదు. కుంతి ఆల్రెడీ పాండవులకి జన్మనిచ్చింది. దాంతో గాంధారికి జలసి, భయం, ఫ్రస్ట్రేషన్ పెరిగాయి. ఒకరోజు కోపంలో గాంధారి తన కడుపుని గట్టిగా కొట్టుకుంది. అప్పుడు గర్భంలో నుంచి ఒక మాంసపిండం బయటికి వచ్చింది. వ్యాసమహర్షికి ఈ విషయం తెలిసి వెంటనే అక్కడికి వచ్చి ఆ మాంసపిండాన్ని 100 సమాన భాగాలుగా కట్ చేయించి ఒక్కో ముక్కని ఒక్కో కుండలో పెట్టి మంత్రాలు చేశాడు. కొన్ని రోజుల తరువాత ఒక కుండలో నుంచి ఫస్ట్ ఘట ఓపెన్ అయినప్పుడు దుర్యోధన బయటికి వచ్చాడు. ఒక్కసారిగా భూమి కంపించిపోయింది. అలా ఒకరి తరువాత ఒకరు 100 మందికి జన్మనిచ్చింది గాంధారి. ఆ 100 మందే మనమిప్పుడు చెప్పుకునే కౌరవులు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.